ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 18 సంవత్సరాల తర్వాత రాహు కేతువులు మీకు ఈ స్థానంలోకి రావటం వల్ల వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి। అయితే రాహు కేతువుల యొక్క స్థానంలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి, ఆ మార్పులు వృశ్చిక రాశి వారి యొక్క జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను 18 సంవత్సరాల తర్వాత వారు చూడబోతున్నారు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి కుజుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది। అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ఎటువంటి నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి చక్కగా ఉంటాయి। అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే 18 సంవత్సరాల తర్వాత రాహు కేతువుల యొక్క స్థితి అనేది మారింది। రాహువు కుంభరాశిలోకి, కేతువు సింహరాశిలోకి రావటం మూలంగా, అంటే ఈ స్థితిని పొందుకోవటం మూలంగా వీరి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులైతే కనిపిస్తున్నాయి। రాహు కేతువులు ఛాయాగ్రహాలు, అయితే ఈ యొక్క గ్రహాల్లో మార్పు అనేది, అంటే ఈ విధంగా రాహువు కుంభరాశిలో ఉండటం, కేతువు సింహరాశిలో ఉండటం అనేది 18 సంవత్సరాల తర్వాత రావటం జరిగింది। దీని కారణంగా వీరి యొక్క జీవితంలో ఊహించని పెను మార్పులైతే కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో కొన్ని చిక్కులు అవాంతరాలు ఎదురైనా సరే వాటిని అధిగమించగలుగుతారు। సక్సెస్ఫుల్ ఫలితాలను కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో సానుకూలమైన ఫలితాలను పొందుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। అంటే వీరి యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు లేకపోయినా సరే కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి। బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి। మీ మధ్య చిన్న విషయంలో చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి అది పెద్ద గొడవగా మారే ప్రమాదం ఉంది। అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది। కాబట్టి ఈ అంశంలో వృశ్చిక రాశి వారు తగిన జాగ్రత్తను తీసుకోవాలి। బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి। ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు। ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరితో ఏమీ మాట్లాడకండి। ఆవేశం చల్లారాక మీరు మాట్లాడటం వల్ల సమస్య తీవ్రతను తగ్గించగలుగుతారు। అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం। చాలా సంవత్సరాలుగా మీరు దీని గురించి యోచన చేస్తున్నారు, కానీ వ్యాపారాలు మొదలు పెట్టలేకపోయారు। వ్యాపారాలు మొదలు పెట్టడంలో ఎన్నో రకాల అవాంతరాలు ఆటంకాలు మీకు ఎదురవుతూ వస్తున్నాయి। ప్రతిసారి అనుకుంటున్నారు, కానీ ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు। అయితే ఈసారి పని మొదలు పెట్టగలుగుతారు। ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। అలాగే రాహు కేతువుల యొక్క ఈ స్థితి అనేది వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన అంశాల్లో అనుకూలమైన ఫలితాలను అయితే చూపిస్తుంది। కాబట్టి మీరు వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నట్లయితే ఇప్పుడు దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి। అంటే మీకు కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి। ముఖ్యంగా మీరు చేయని తప్పుకు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది। ముఖ్యంగా స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల, పురుషులు స్త్రీలకి సంబంధించిన వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటమే చాలా అవసరం। అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం రాహు కేతువుల యొక్క ఈ స్థితి అనేది వీరి యొక్క జీవితంలో పెను మార్పులను తీసుకుని వస్తుంది। భార్య భర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త పడండి। మీ యొక్క పిల్లల నుండి కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలను మీరు వినబోతున్నారు। వారు విజయ కేతనం ఎగురవేసే అవకాశాలు కూడా వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి। అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు అవకాశాలు కూడా రాబోతున్నాయి। ఎటువంటి అవకాశాలు వస్తాయంటే
ఇదివరకు కూడా మీ ముందుకు అవకాశాలు వచ్చాయి కానీ అవి 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయాయి. ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశాలు మీకు 100% తృప్తిని ఇచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో పని ఒత్తిడి మొదట్లో కాస్త ఎక్కువగా అనిపించినా సరే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలనైతే మీరు చూసే పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. 18 సంవత్సరాల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఇటువంటి సానుకూల ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. ఇది వరకు ఎప్పుడు ఏ పని మొదలు పెట్టినా సరే సక్సెస్ అనేది మీ వెంట ఉండేది కాదు. సక్సెస్ చుట్టూ మీరు పరుగులు పెట్టేవారు, ఇప్పుడు సక్సెస్ మీ చుట్టూ పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా అద్భుతమైన సమయం అనే చెప్పుకోవాలి. అలాగే స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ అంశాల పట్ల మీరు అప్రమత్తంగా లేకపోతే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం నష్టపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో 1కి 4 సార్లు ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు అనేవి మీకు అస్సలు లాభదాయకమైన ఫలితాలను అందించవు అనే విషయాన్ని ఖచ్చితంగా వృశ్చిక రాశి వ్యక్తులు గమనించాలి. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో ఇదివరకు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి ఉపశమనం అతి త్వరలో మీకు లభించబోతుంది. అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి. వాటికి పరిష్కారం దొరకటం లేదు. ఎంతో మంది వైద్యుల చుట్టూ మీరు తిరిగి ఉండొచ్చు. అయితే సరైన పరిష్కారం మాత్రం మీకు లభించటం లేదని నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో చక్కటి వైద్యానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి మీరు కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ఆన్లైన్ వ్యవహారాల పట్ల, ఆన్లైన్ గేమ్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే నష్టపోయే ప్రమాదాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలుపెట్టి వాటిల్లో సక్సెస్ కాలేక సతమతమవుతున్నారో వారికి మొదట్లో కొంత నిరాశ ఎదురైనా సరే అతి త్వరలో మీరు సక్సెస్ వైపు పరుగులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎక్కువ మట్టుకు సానుకూల ఫలితాలు వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఉన్నాయి. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహా మిగతా వాటిల్లో మాత్రం మీరు చాలా అనుకూలమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. అయితే వృశ్చిక రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆ శివ భగవానుణ్ణి మనస్సులో తలచుకునే నిర్ణయం తీసుకోండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. సూర్యారాధన కూడా అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.